వెల్కమ్ టు ఇష్టమైన వంట. మనం యాక్చువల్గా వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ రెసిపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. దాంట్లో ఇది వచ్చేసి మనము ఇప్పుడు సినమన్ టీ అనమాట. అంటే సినమన్ అంటే దాల్చిన చెక్క. అది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. అండ్ మీరు స్కిప్ చేయకుండా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం చూడండి. లైక్ ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఈ చలికాలంలో మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. లేదంటే అనవసరమైన ఈ దగ్గు జలుబు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనం ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఒక 4-5 దాల్చిన చెక్కలు వేస్తున్నాను. అదే సినమన్ అంటారు కదా. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ప్లస్ నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా వెయిట్ లాస్ రెసిపీస్ అయితే పక్కా అనమాట. ఇవి మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. లేదు నైట్ పడుకునే ముందన్న ఆఫ్టర్ డిన్నర్ ఒక 1 అవర్ తర్వాత తీసుకోవాలి. ఇది ఏజ్ వాళ్ళు లైక్ ఒక 14 ఇయర్స్ ప్లస్ వాళ్ళు తీసుకుంటే బెస్ట్. ఇవన్నీ చిన్నపిల్లలకైతే వద్దు. జస్ట్ వాళ్ళకి హాట్ వాటర్ తాపిస్తే సరిపోతుంది. అండ్ నార్మల్ పిల్లలకి లైక్ 14 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లల వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మనం ఇలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. లైక్ ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఆఫ్ చేసేసి నార్మల్గా కూల్, మోడరేట్ కూల్ ఆర్ వార్మ్ కూల్ అంటారు కదా, అలా ఆ టైంలోనే తీసుకోండి. మరీ ఎక్కువ హీట్లో మాత్రం తీసుకోకండి. చూడండి ఇట్లా బాయిల్ అవుతున్నాయి కదా. ఎందుకంటే చెప్తుంటే మీరు కూడా ఏదో ఒక రకంగా చేసుకొని తాగుతారు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా చూసేసి ట్రై మాత్రం చేసేయండి. ఈజీ, అన్నీ అంతే. ఇప్పుడు ఈ 1-2 మంత్స్ మొత్తం మీరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి. డే 1 సమ్ జీరా రైస్, డే 2 ఓమా వాటర్, సారీ నాట్ రైస్. అండ్ ఇది సినమన్ వాటర్, జింజర్ టీ, సినమన్ టీ, ఇలా ఏదన్నా ఒకటి నేను అన్నీ ఎలా చేయాలో మాత్రం పెట్టేశాను. మీరు 1 బై 1 చూసేసుకొని మీకు ఏది ఫ్లేవర్డ్గా ఉంటే అది తీసేసుకోండి. అండ్ ఇట్లా బాయిల్ అయినాక ఒక 1 మినిట్ ఉంచాక కొంచెం వామ్ అయినాక సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం వామ్గా అయినప్పుడు తీసేసుకొని మనం గ్లాసెస్లో పోసేసుకోవాలి. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ తీసుకున్నా. దీనికి స్ట్రెయిన్ అవసరం లే, అవి ఎలాగో కిందకి వెళ్ళిపోతాయి. కలర్ మాత్రం ఇంకా ఈ కలర్లోకి రావాలి. అండ్ ఒక 1-2 మినిట్స్ మాత్రం ఉంచండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు డైలీ ఏదో ఒకటి మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా మోర్ డ్రింక్స్ రెసిపీస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి.